కాబట్టి కంఫర్టబుల్ గా నడుస్తున్నప్పుడు ఎందుకు అతిగా పోరాటం, మన నాయకులు పొలిటికల్ గా చూసుకుంటారులే, రోడ్డెక్కి పోరాటాలు అవసరం లేదనేటటువంటి ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది. జగన్ ఉన్నప్పుడు రోడ్డెక్కి పోరాడారు. ఎందుకు? వీళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు అట్లా ఉన్నది, పత్రికలు టీవీలు అని. ఈ రోడ్డు ఎక్కకపోతే ఎట్లా అని. ఇప్పుడేంటి మీకేంటి ప్రాబ్లం, అవి పరిష్కరిస్తారులే, ఇప్పటికిప్పుడు అయిపోతుందా, జగన్ కూడా 5 ఏళ్లకి చాలా పెట్టలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా అని దబాయిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకుల్ని కూడా ఎట్లా ఎన్నుకుంటున్నారు, ఇదివరకు ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళని నాయకులుగా ఎన్నుకునేవాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళని నాయకులుగా ఎన్నుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు మనతో మాట్లాడి పని చేపిస్తారని, దాంతో సీన్ మారిపోతుంది. అనుకూలంగా ఉండేవాడికి మాట్లాడదానివా, నువ్వు వాగు తర్వాత మాట్లాడదాని అంటే అయిపోయా. లేకపోతే ఏంటండి మీరు ఇబ్బంది పెడతారు, తెలుసు కదా మీ ప్రభుత్వం తిప్పలు అంటే, సరే సార్ అని వచ్చేస్తున్నారు. పరిష్కారం ఏంటి ఇంకా? అంటే జగన్ టైంలో కనీసం చర్చలకైనా పిలిచేవారు. అప్పట్లో ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు రోడ్డు ఎక్కినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు వెళ్ళి చర్చలైనా జరిపారు. కానీ వీళ్ళ బాధ ఏంటంటే కనీసం వీళ్ళని చర్చలు కూడా పిలవట్లేదు, వీళ్ళతో సంప్రదించే వాళ్ళే కరువయ్యారు. మీరు ఆంధ్రజ్యోతి చదవలేదు అనుకుంటాం, మన దీపావళికి ముందు రోజున చంద్రబాబు గారు మాట్లాడారు వాళ్ళతో, ఉద్యోగులతో. జగన్ అయితే అసలు దగ్గరికి రానిచ్చేవాడుగా, చంద్రబాబు గారు వాళ్ళతోనే కూర్చొని మాట్లాడాడని రాశారు వాళ్ళు. నేను చెప్పాను కదా ఇందాక, ఒక కమిటీ వేశారు వాళ్ళ కోసం, ఆ కమిటీ ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేశారు. తర్వాత జగన్ దగ్గరికి వెళ్తుండేవాళ్ళు. కమిటీనే లేదు.